చాలా బాగుంది, చాలా బాగుంది. రేవంత్ అన్న బాగా చేసింది. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, అన్నం లేదు, ఏదో రన్నింగ్ లా అక్కడక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఏదో 5 రూపాయలకి ఏమొస్తుంది సార్, ఒక ఛాయ్ రాదు. అన్నం బాగుంది, పప్పు బాగుంది, అన్ని బాగుంది, ఏం టెన్షన్ లేదు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నము సాంబారు మరంటే ఇక పప్పు ఉంది, తొక్కు తొక్కు కూడా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది, బాగుంది. ఎందుకంటే మంచిగా చేస్తున్నాడు అన్న, ఇట్లనే చేస్తుంటే మంచిగా ఉంటుంది. ఇంకా అట్లేం లేదు, బాగుంది. ఇంద్రమ్మ కానీ మంచిగా ఉందండి. ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పొంగల్, ఒకరోజు అట్లా మారుతుంది. అవునండి, ఒకరోజు సార్, ఒకరోజు పొంగల్, ఒకరోజు పూరి, ఒకరోజు అట్లా 5 రూపీస్. మధ్యాహ్నం ఫుడ్ 5 రూపీస్. పప్పు కర్రీ తొక్కు సార్ మారుతుంటా సార్. ఇక్కడ గెలవడం అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ. 100% డెఫినెట్లీ కాంగ్రెస్ వస్తుంది. ఫ్రీ కరెంట్ వస్తుంది, మహిళలకి ఆర్టీసీ ఫ్రీ ఆర్టీసీ ఉంది, అట్లానే సన్న బియ్యం వస్తున్నాయి చాలా మందికి వస్తున్నాయి, కానీ చెప్పుకోవట్లేదు బయటికి. తింటున్నాం, మేమైతే తింటాం సన్న బియ్యం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదైతే బాగుంది. పప్పు ఒకటి ఫ్రై, మామిడికాయ చికెన్ మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో తిన్నట్లనే అనిపిస్తుంది. 5 రూపీస్ భోజనం బాగుంది సార్, మంచిగానే ఉంది, పర్వాలేదు. 5 రూపాయలకు 5 రూపీస్ భోజనం అంటే 10 రూపాయలు పెడితే టీ కూడా రాదు. అన్నం తింటున్నాం మనం మరి.